నుంచి వచ్చిన కోచంగా ఉన్నాను. మన శుక్రవారం బండి వచ్చిందండి. 1500కి బండి ఒప్పుకున్నాను. 12ంటికి వచ్చిన బండి. నేను పని అయ్యేటప్పటికి రాత్రి 8 అయిపోయింది. సరే అని చెప్పి బండి పని అయ్యేటప్పటికి 8 అయింది. డబ్బులు ఇచ్చాడండి 1700. జోబులు పెట్టుకున్నాను. జోబులు పెట్టుకొని నేను తాళాలు వేసి వడ్డీకి నా దగ్గర ఒక పెద్ద ఆయన పని చేస్తాను. ఆయన తీసుకెళ్ళి ఇంటికాడ చేపెట్టి నేను మళ్ళీ చెప్తాను డబ్బులు అని చెప్పి నేను మళ్ళీ చెట్టికాడ సామాన్లు ఉంటే సామాన్లు నుంచి వచ్చాను. తీరా చూస్తే డబ్బులు 1700 కూడా 500 బ్యాంకులు కూడా 200 బ్యాంకులు ఒకటి జోబులే పడిపోయి తాళాలు వేసినప్పుడు చెట్టికాడ. అయితే ఆ మనిషికి డబ్బులు అవ్వాలి. చెట్టికాడ మనిషికి చేపెట్టినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడేమో డబ్బులు వేసుకుంటే డబ్బులు లేవు. మళ్ళీ ఆయనకి చెప్తే ఏమనుకుంటున్నాను చెప్పి సరే మళ్ళీ అంతా మళ్ళీ చెప్తాను ఇది పక్కనని చెప్పి అనుకుంటాను చెప్పేసి మళ్ళీ చెట్టిగాడికి వెళ్ళాను. చెట్టిగాడికి వెళ్ళి మొత్తం ఎదిగేసాను. నేను ఎక్కడైతే పని చేశానా, నేను ఎక్కడైతే నా బండి స్పోర్ట్ పెట్టాను అందులో పెట్టాను నేను సామాన్లు తీసి మొత్తం అన్ని వెతికేసాను. అసలు డబ్బులు కనపడలేదు. దేవా ఏంటంటే మంచి అనుభవం లేకుండా నేను అలా బండి పని చేస్తూ ఇద్దరు కూడా చాలా బాధపడి తిండి తిప్పలేకుండా పనిచేసాము. చేతికి వచ్చి పడిపోయి దేవా నువ్వు వెళ్ళకుండా నాకు డబ్బులు రప్పిస్తుంది దొరికేటట్టు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుంటేనే అలా నిందుతూనే ఉన్నాను. తీరా మళ్ళీ 5 వచ్చింది. ఎందుకైనా మంచిది షెడ్ తాళాలు వేసాను కదా, ఒకసారి లోపల ఏమన్నా చూద్దామని చెప్పి తాళాలు తీస్తే లోపల కనపడలేదు. ఎందుకే 2 కుర్చీలు కొలిసేసి బీరబాకి తాళాలు వేస్తానండి. ఆ కుర్చీ కింద పడిపోయినాయండి. అలా ఉండిపెట్టే ఉన్నాయి డబ్బులు. 1700 కూడా అలాగే ఉన్నాయి. అయితే దేవుడా ఎంత సంతోషం దేవుడా, నాతో పాటు సాక్రిఫైస్ పనిచేసాడు. ఆయన జీతం ఇవ్వాలి. నిజంగా గొప్ప దేవుడు తండ్రి. నిజంగా అనకూడదు కానీ కష్టపడిన ఫలితం పోనీకుండా వృధా లేకుండా చేసే తండ్రి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసుకొని గబగబా డబ్బులు తీసుకుని వెళ్ళి ఆయనకి 700 తీసి అప్పుడు ఇంటికి వచ్చానండి. ఆ రోజు శుక్రవారం ప్రార్థనకు రావాలి. ఈ నెత్తుకోవడమే సరిపోతుంది. నాకు డబ్బులు కనపడక టెన్షన్ వచ్చింది. ఆ మనిషికి వాళ్ళ పక్కన చర్చికి రావాలంటే అప్పటికే 8:30 అయిపోయింది. ఇవన్నీ చూసి వచ్చేటప్పటికి పాత కుదురుతుంది. చర్చి కూడా రాలేదండి ఆ రోజు. నిజంగా ఈ గొప్ప సాక్ష్యం దేవుడికి